ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈ చిన్న పరిచర్యను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయించున్న మీ మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడాను ప్రభా మీకు మేలైన స్వరాన్ని మాకు వినిపింపజేసి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడ హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసే అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అన్న సత్యాన్ని గురించి గత వారంలో మనం తెలుసుకున్నాం. ఇది పాపుల మార్గమున నిలువక అన్న సత్యాన్ని కూడా మనం తెలుసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథములో 3 వ్యక్తులను గురించి దేవుడు మరి యూదా పత్రికలో వ్రాసి ఉన్నాడు. చూడండి, యూదా వ్రాసినటువంటి పత్రిక 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కనుక 3 వ్యక్తులు వారి యొక్క మార్గాల గురించి ఇక్కడ వివరించబడి ఉన్నది. కనుక సమయమును బట్టి మరి 3 వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. కయీను ఎవరు? ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీను కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. సో మొదటి కుమారుడు. మరి ప్రపంచంలో మొట్టమొదటి కుటుంబమైనటువంటి ఆదాము హవ్వల నుండి కయీను అన్న కుమారుడు జన్మించుటను మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, 2వ వచనం చదువుతున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచు వాడు. కాబట్టి కయీను ప్రథమ కుమారుడు, 2వ కుమారుడు హేబేలు. కయీను యొక్క వృత్తి పొలము, మరి హేబేలు యొక్క వృత్తి గొర్రెల కాపరి. కాబట్టి వారు కొంతకాలమైన తర్వాత అన్న సంగతిలో ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. చూడండి, కొంతకాలమైన తర్వాత 3వ వచనం. కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పించను. కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పించను, అర్పణగా తెచ్చను. 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము గమనించినట్లయినచో ఇక్కడ యెహోవాకు మరి అర్పణ చేసినప్పుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. చూడండి, 8వ అధ్యాయం, ఇదే ఆదికాండం 20-21వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను భూమిని మరలా శపింపను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయినచో యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి 21వ వచనంలో. కాబట్టి ఆది దినములలోనే
బలి అర్పణ దేవునికి ఇష్టమైనటువంటిది. అది లేవికాండంలో ఇంకా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చూడండి, లేవికాండం 9వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. అహరోనుతో ఇట్లా మొదటి వచనం కూడా 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. చాలా స్పష్టంగా దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే ఏర్పాటు చేస్తున్నాడు. దహన బలి మరి పాప పరిహారార్థ బలి ఆయనకి ఇష్టం కనుకనే కయీను పల్లె పట్టులో కొంత మరి దేవునికి సమర్పించిన హేబేలు మరి తొలిచూలు పుట్టిన వాటిలో కొన్నింటిని దేవునికి బలిగా అర్పించెను అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడైన యెహోవా హేబెలు యొక్క అర్పణను అంగీకరించాడు. అయితే ఇక్కడే లేవికాండం 7-8 వచనాలు చదువుతున్నాను. 9వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు మోషే అహరోనుతో ఇట్లను, నీవు బలిపీఠము వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణం చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయు. దేవుడైన యెహోవా స్పష్టముగా మోషేకు సెలవిచ్చినట్లుగా మోషే అహరోనుతో మాట్లాడి ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి అలాగున పాప పరిహారార్థ బలిగా మరి దహన బలిగా ప్రజల యొక్క పాప పరిహారం కొరకు అక్కడ చేయబడింది. ఆ మార్గమును వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. అట్టి ఆజ్ఞను జారీ చేసిన కారణాన వాళ్ళు నడుచుకుంటున్నారు. అదే మాట ఆదికాండము 4వ అధ్యాయములో కయీనుతో దేవుడు మాట్లాడాడు. చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఇడును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఎందుకు చంపాడు? దేవుడు అతని అర్పణను అంగీకరించాడని. కయీనుతో మాట్లాడలేదా? దేవుడు తన యొక్క మార్గమును సరిదిద్దుకొనమని, సత్క్రియ చేయమని దేవుడు సెలవిచ్చాడు. కనుక మరి హేబెల్ని అంతమందిస్తే ఇక నేను ఉండేది నేనే కదా, కయీన్ని నన్నే దేవుడు మరి అంగీకరిస్తాడు, నేను ఇచ్చిన దాన్ని మరి అంగీకరిస్తాడన్న అభిప్రాయంతో తమ్ముడిని లేపేశాడు. ఎంత దారుణం అండి! అక్కడ చూడండి, యెహోవా 9వ వచనం, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచుంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. కానీ శాపము ఎలా వచ్చిందంటే, దేవుడు నిజంగా మానవులను శపించటానికి మరి
తన స్వరూపము నాకు కలుగు చేయలేదండి. మానవుల యొక్క మార్గం సరైనదిగా లేదు గనుక, చెప్పినటువంటి ఆ మాటను వారు తిరస్కరించారు గనుక, దేవుడైనటువంటి యెహోవా మరి కయీను చేసిన దానికి ప్రతిఫలముగా మరి శపించినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. అయితే క్రీస్తు యేసు ఈ లోకమునకు అందించిన తర్వాత అట్టి అర్పణను అంగీకరించక తానే సర్వ మానవాళి పాప పరిహారం కొరకు సిలువలో రక్తమును చిందించుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి 6 వచనం వరకు చదువుతున్నాను. 3, 4, 5, 6 వచనాలు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఎట్లా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. కాబట్టి ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగానే మోషే మరి కాలం నుంచి యేసు పుట్టే కాలం వరకు కూడాను అలాగ జరుగుతూనే ఉన్నాయి. మరి యేసు పుట్టిన తరువాత కూడా జరుగుతూనే ఉన్నది. యేసు ఈ లోకమునకు అరుదించి ఆయన మరి సిలువలో బలియాగం చేశాడు. మొదటి యోహాను వ్రాసినటువంటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఆఖరి భాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎంత స్పష్టంగా ఉందండి. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అందుకే అక్కడ మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఓ మాట చెప్పబడి ఉన్నది. 10వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనం ఆఖరి భాగం. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. మానవ యొక్క పాపం పరిహరించబడాలి అంటే రక్తం చిందించబడాలి. అందును బట్టే కదా ఆదిలో పాప పరిహార్థ బలి, దహన బలి అర్పిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు ఆరాధించినటువంటి దేవుడు. అట్టి దేవుడు సర్వ మానవాళి పాప పరిహారం కొరకు రక్తము చిందించాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సకల మానవుల యొక్క పాపం పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. అయితే అట్టి రక్తమును చిందించినటువంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే పాపమును క్షమించగలిగినటువంటి వ్యక్తి. చూడండి, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఒప్పుకోవాలి. ఒప్పుకొనకుండా దాచిపెడితే ప్రయోజన శూన్యం. నీ అతిక్రమములను నీవు ఒప్పుకునే యెడల కనికరము పొందుదువు అని మరి సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, ఆ మాటలో నేను మీకు చూపిస్తాను. 28వ అధ్యాయం
13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించినట్లయినచో అట్టివారు మరి ఆ యొక్క దుష్టుల యొక్క ఆలోచన, పాపుల యొక్క మార్గమున నిలవకుండా జాగ్రత్త పడేదారు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనములో నేను చదువుతున్నాను. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకమునకు వచ్చి సర్వమానవాళి పాప పరిహారం కొరకు కల్వరి శిలువలో బలి అయ్యాడు. ఆయన శిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మరణించాడు. ఆయన తిరిగి లేచినటువంటి సజీవుడు. అది నీవు నమ్మాలి అని లేఖనాలు ఘోషిస్తున్న 10వ వచనం, ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తూ, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది నా పాపుల మార్గమున నిలువక అన్న అంశాన్ని, కయీను గురించినటువంటి సత్యాన్ని మాకు తెలియపరిచారు. నా తండ్రి, మేమును ఒకప్పుడు కయీను ప్రభా మరి నడిచినట్లుగా నడిచాం, హేబెలు నడిచినట్లుగా కూడా నడిచాం. మా తండ్రి, మా పాపం పరిహారం కావటానికి మరి పాప పరిహార్థ బలిగా, దహన బలిగా ప్రభా మరి యొక్క కోడెల రక్తాన్ని, ప్రభా పక్షుల రక్తాన్ని మేము చిందించాం. అయితే 2000 సంవత్సరాల క్రితం మీరు లోకములకు వచ్చి సర్వమానవాళి పాప పరిహారం కొరకు రక్తము చిందించినటువంటి దేవుడు కనుక మా కొరకే మీరు సిలువలో మరణించి సమాధిని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు అని నమ్మి విశ్వసించి మా పాపములను మేము ఒప్పుకొని నీ యొక్క రక్తంలో ప్రభు మేము కడుక్కొనుటకు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఒకవేళ ఇంకనో ప్రభు విశ్వసించుతున్నటువంటి వారికి అట్టి కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును.